మీ వద్ద ప్రస్తుతము ఎంత బంగారము ఉంది? ఇది ఎందుకు అడుగుతున్నానంటే దీనిని అమ్మే ప్రయత్నము అనేది మాత్రము మీరు చెయ్యకండి. జూలై 24 అంటే రేపు రాత్రి అంటే రాత్రిలోగా మీకు ఈ బంగారానికి సంబంధించి పెను మార్పులు ఈ ప్రపంచములో జరగబోతుంది. అంటే గోల్డ్ సునామీ అని చెప్పాలండి. మొత్తం ప్రపంచమే బంగారం విషయంలో కొత్త నిర్ణయాలు, అంటే టోటల్ వరల్డ్ అనేది మారిపోతుందండి. గోల్డ్ గేమ్ అని అంటున్నారు. ఎవరు ఆడుతున్నారు అంటే చైనా. మీకు ఇవాళ వార్తలు మీరు వినే ఉంటారు. భారత్ చైనాపై అమెరికా 200% ట్యాక్స్ విధించారు, ముఖ్యంగా ఫార్మా రంగం. సో దీంతో ఇది గమనించిన చైనా ఇలా కాదు, అమెరికాను పూర్తిగా డెస్ట్రాయ్ చేసేయాలి. ఇది వీళ్ళ ప్లాన్ అండి. ఇందులో చైనా తగ్గేటట్టు కనిపించడం లేదు. నాకు వచ్చే వార్తలు బట్టి చూశారనుకోండి, ఇప్పుడు ఈ ఐసిబిసి అంటారు, ప్రపంచంలో అతిపెద్ద బ్యాంక్ అండి చైనా వాళ్ళది. అలాగే పోస్టల్ సేవింగ్స్ బ్యాంక్ ఆఫ్ చైనా అంటారు, పింగ్ అండ్ బ్యాంక్ ఇంకొక బ్యాంక్, అలాగే చైనా గుంగ్ఫా బ్యాంక్. సో ఈ 4 బ్యాంకులు నిన్నటికి నిన్న ఏం చేశారు అంటే ఈ వార్తలు వచ్చాయి, అమెరికా వాడు మన మీద 200% టారిఫ్ విధించబోతున్నాడు. సో వీడికి ఎలా బుద్ధి చెప్పాలో ఆ లెవెల్లో చెప్తామని ప్రిపేర్ అయ్యి, మీకు గోల్డ్ ఎక్స్చేంజ్ ఆఫ్ చైనా ఉంది కదండి. సో వాళ్ళు ఏం చెప్పారు అంటే, మామూలుగా ఈ పేపర్ గోల్డ్ అంటారు, మనకు చాలామందికి తెలియదు. చైనా ప్రజలు అంటే ముఖ్యంగా ఇన్వెస్టర్స్, ట్రేడర్స్, వీళ్ళు పేపర్ గోల్డ్ అనేది కొంటారండి. అంటే ఫేక్ గోల్డ్, మీకు రియల్గా ఫిజికల్గా గోల్డ్ అనేది కనిపించదు, కానీ మీకు బాండ్స్ ఇస్తారు, గోల్డ్ బాండ్స్. అంటే నీ వద్ద ఇంత బంగారం ఉంది, నువ్వు చూడవు, బంగారాన్ని కొనవు, ఒక సర్టిఫికేట్ మాత్రం మీకు ఇస్తారు. ఇది చైనాలో చాలా ఎక్కువ. సో నిన్నటికి నిన్న వీళ్ళు ఏం చెప్పారంటే, జూలై 24 సాయంత్రం లోపల మీరు ఈ పేపర్ గోల్డ్ అని ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని డంప్ చెయ్యండి. అంటే హాల్ట్ చేయండి, వాడకండి, కుదిరితే తగలబెట్టండి, అంతే. అంటే మీకేమవుతుంది, ఈ గోల్డ్ బాండ్ని తీసుకువెళ్ళి ఫిజికల్ గోల్డ్ కొనేసుకోండి. ఈ ఆట ఎంత పెద్దది అంటే, ఇప్పుడు బంగారము ధరలు పడిపోయాయి అనుకోండి, మీకు అమెరికా వాడి యొక్క డాలర్ ధర అనేది పెరుగుతుంది కదా, వాల్యూ పెరుగుతుంది కదా. కాబట్టి ఎప్పుడు అమెరికా వాడి ఆట ఆడుతూనే ఉంటాడు. సో ఇవాళ మన అందరికీ తెలుసు, అమెరికాలో ఉండే ట్రెజరీ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క దేశం కూడా డంప్ చేస్తుంది. అంటే మన డబ్బుతో, ఇప్పుడు మనము ఒక ఫ్యాక్టరీ అంటామండి, ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తాం. సో వాడు కొనుక్కుంటాడు, వాడేమంటాడు, బాండ్స్ ఇష్యూ చేస్తాడు. మీకు గ్లోబల్ కరెన్సీ కదా, సో అమెరికా బాండ్ మీ దగ్గర ఉంటే డబ్బు ఉన్నట్టే అంటాడు. మరి ఇవాళ కాలం మారిపోయింది కదండి, అలా లేదు కదా. ఇమాజిన్ ఫ్రెండ్స్, 1980లో మీ వద్ద 1 గ్రాము బంగారం ఉంది, ధర ఎంత అండి, 133 రూపాయలు. అదే ఇవాళ 2026లో 1 గ్రాము బంగారము అంటే ఎంత అండి, 14,600 ప్లస్. అంటే ఇది ఎన్ని రేట్లో ఒక్కసారి దయచేసి కామెంట్స్లో రాయండి. సో ఇది గమనించిన చైనా, ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంది, ఓకే, ఆ 1,00,000 రూపాయలని తీసుకువెళ్ళి మీరు మీ బీరువాలో దాచుకోండి. అలాగే 1,00,000 రూపాయలకి బంగారము కొనండి, దాన్ని కూడా అక్కడ దాచిపెట్టండి. మీ పాపకు 4 ఏళ్ళు వయసు, తనకు 14 ఏళ్ళు వచ్చినప్పుడు ఆ ఉన్న 1,00,000 రూపాయల యొక్క విలువ ఎంత, మీరు కొనిన 1,00,000 రూపాయల బంగారం విలువ ఎంత, ఒక్కసారి మీరు కంపేర్ చేయగలిగితే, అంటే 1980, 2026 ఈ కంపారిజన్ చెప్తున్నాను, ఎన్నో వందల రేట్లండి. ఈ తేడా ఇంకా పెరగడానికి చైనా వాడు ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. అంటే ఫిజికల్ గోల్డ్ అనేదే రేపు గ్లోబల్ కరెన్సీగా మారితే భారత్కి చైనాకు మధ్య వ్యాపారము, మనము చైనాకు ఒక 10 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇవ్వాలి, మనం కట్టాలి, డబ్బులు కట్టాలి. వాడేమంటాడు, నాకు ఈ అమెరికన్ డాలర్ వద్దు అంటాడు. సరేరా నేను నా రూపీ ఇస్తానంటే వద్దు, రూపీ ఇవాళ నాకు వద్దు, మరి ఏం కావాలి అంటే బంగారము ఇవ్వు
అన్నాడు అనుకోండి, అంటే మీ దగ్గర ఇవాళ వాల్యూ ఉండే బంగారాన్ని తీసుకువెళ్ళి చైనాకి ఇస్తే ఒక 20 ఏళ్ల తరువాత ఈ బంగారం యొక్క వర్త్ చూడండి, వాడి లాభాలు చూడండి. సో ఆ ట్రెండ్ని చైనా వాడు క్రియేట్ చేస్తున్నాడు. సో వాడు ఏం చేశాడు, ఈ 4 అతిపెద్ద బ్యాంకులు మీరు ఇక పేపర్ గోల్డ్ అనే దాన్ని హాల్ట్ చెయ్యండి. ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో మీరు రండి, జూలై 24 రండి, మీరు ఫిజికల్ గోల్డ్ తీసుకొని వెళ్ళిపోండి. ఇక మీదట అమెరికా వాడు చెప్తున్న ఈ గోల్డ్ బాండ్స్ అనేవి పని చెయ్యవు. ఫిజికల్గా ఎవరి దగ్గర బంగారము ఉంటే, లాస్ట్ జూన్ నెల 15 టన్నుల బంగారము చైనా వాడు కొన్నాడండి. మీరు లాస్ట్ ఇయర్ నుంచి చూడండి, ఇదే ట్రెండ్. బంగారం ధరలు పెరిగాయి, తగ్గిపోయాయి, ఆయిల్ ప్రైజులు పెరిగాయి, తగ్గిపోయి, ఇదే మాట్లాడుతున్నారు కదా. మీ దగ్గర లిటరల్గా ఫిజికల్ గోల్డ్ ఉంది అనుకోండి, టన్నులు కొని పడేస్తున్నాడు చైనా వాడు. ఫైనల్గా ఇదే నిలబడుతుంది. అమెరికా యొక్క డాలర్ కాదు, చైనా వాడి యువాన్ కాదు, ఇండియన్ రూపీ కాదు, ఏది కాదు. నీ వద్ద ఎంత బంగారము ఉంటే అంత నువ్వు రిచ్. అంటే మీరు ఒక 10 కోట్ల రూపాయల ఆస్తులు అంటారండి, అదే 10 కోట్ల వర్త్ ఆఫ్ బంగారం మీ దగ్గర ఉంటే 10 ఏళ్లలో ఏం జరుగుతుంది? సో వేరే లెవెల్లో బంగారం ధరలు వెళ్ళిపోతాయి కదా. అలాంటప్పుడు ఎవరి దగ్గర ఎక్కువ బంగారము ఉంటే వాళ్ళే ద రిచెస్ట్ కంట్రీ. అమెరికన్ డాలర్ కాదు, దీన్ని పెట్టుకొని వాడు సృష్టించే ఈ మాయ. ఇప్పుడు యుద్ధము అంటున్నాడు. మీకు యుద్ధం అని చెప్పి ధరలంతా పెరిగిపోతున్నప్పుడు ఆటోమేటిక్గా అమెరికన్ డాలర్ బలంగా అయిపోతుంది కదా, స్ట్రాంగ్ అయిపోతూ ఉంటుంది కదా. అదే కదా మా ఇండియన్ కరెన్సీతో జరుగుతుంది. సో ఈ ఆటను ఆపాలి అనుకోండి, మీరేం చేయాలి, అమెరికా యొక్క ట్రెజరీ బాండ్స్ అంతా కూడా టోటల్గా డంప్ చేసేసి ఎక్కడెక్కడ మీకు బంగారము దొరుకుతో కొంటూ పోవాలి. సో ఇలా ప్రతి ఒక్క దేశము బంగారం కొనడం మొదలు పెడితే మీకు ఈ ధరలు ఎక్కడ ఉంటాయండి? కాబట్టి పొరపాటున కూడా మీ వద్ద బంగారము ఉంటే వాటిని అమ్మాలి అని అనుకోకండి, మీరు దాచుకోండి. వీళ్ళు చెప్తారు బంగారం ధరలు పడిపోయాయి, ఏమీ ఉండదండి, అలాంటిది ఏమీ జరగదు. చైనా వాడి యొక్క ఈ ఒక్క మూవ్ 4 బ్యాంకులను పెట్టుకొని వాడు ఫ్యూచర్లో ఆడబోతున్న ఆటను చూడండి. ఇంకా చెప్పాలంటే భారత్లో మీరు ఒక సర్వే చెయ్యండి, ప్రతి ఇంటంటా వెళ్ళి మీ దగ్గర ఎంత బంగారము ఉంది సర్వేలో జెన్యూన్గా రాయించుకోండి. రాయించిన తరువాత టోటల్ వరల్డ్ కంట్రీస్, సో వీళ్ళ దగ్గర ఉండే బంగారము ఎంత, భారతీయులు తమ ఇళ్లలో దాచుకున్న బంగారం ఎంత చూసారనుకోండి, జీడిపిలో మనమే నంబర్ 1 కంట్రీగా ఉంటాం. ఇవాళ కూడా ఇంత పేదరికములో ఇంత కష్టాలు ఉన్నప్పుడు కూడా భారతీయులు మహిళలు వాడుతున్న బంగారము అనేది ఎంత ప్రీషియస్ అని చెప్పడానికి ఇదంతా మాట్లాడుతున్నాను. సో చైనా మీకు ఒక సునామీని క్రియేట్ చేయబోతున్నాడు. రేపు గ్లోబల్ కరెన్సీ అంటే అమెరికన్ డాలర్ కాదు, మీ బంగారమే, మీ ఫిజికల్ గోల్డే. దీనిని భద్రపరచుకోండి, జాగ్రత్త చేసుకోండి అని చెప్పడానికి వాడు ఇన్ని రకాల వాళ్ళ ప్రజలకు చెప్తున్నాడు. మీరు పేపర్ గోల్డ్ అనేది కొనకండి. అమెరికా వాడి నాటకాలు, స్టాక్ మార్కెట్, ఇన్వెస్టర్స్, ట్రేడింగ్ ఏది కాదు. ఫిజికల్గా మీ వద్ద ఎంత బంగారము ఉంటే మీరు అంత రిచ్గా ఉంటారు. చైనాను ఒక రిచెస్ట్ కంట్రీగా చూడాలి అంటే అది రియల్ ఎస్టేట్ కాదు, ప్రొడక్షన్ కాదు, ఇండస్ట్రీస్ కాదు, మీ వద్ద ఉండే గోల్డ్. సో ఇదే చైనా ఆడుతున్న గోల్డ్ గేమ్. మరి ఇందులో అమెరికా వాడు ఎలా కొడతాడు అంటే అమెరికన్ డాలరే రేపు లేకుండా చేయడానికి. ఎందుకంటే ఒక హ్యూజ్ ఎకానమీ కదండి చైనా. వాడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా అంటే పెను మార్పులు మీకు స్టాక్ మార్కెట్లో ఉంటుంది, అలాగే మన జీవితాల్లో కూడా ఉంటుంది. మరి మన భారతీయులుగా మన వద్ద ఎంత బంగారం ఉండాలి? సో దేశ రక్షణ కోసము గోల్డ్ రిజర్వ్స్ ఎంత ఉంటే మనం ఎప్పుడూ కూడా సురక్షితంగా ఉంటాం. మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.